లేరా అర్జెంట్ మిల్లు పంపించండి. రా తూరు పొలంలో నాటు మీ నాన్నగారి ముందు కాల్చొద్దు, ఆయన కాస్త మర్యాద ఇవ్వు. మిగతా పొలం అంతా దుడ్డు తిని చిన్నబాబు తొండలు పగబడతాయంటారా? తొండలు బాగుపడటమేంట్రా? భలే చెప్తారు సారు, మనుషుల కన్నా పాముల కన్నా తొండలకు ఎక్కువ పగ. అదిగా చిన్నబాబు, చిన్నప్పుడు నేను ఒక తొండను కొట్టాను. అది అప్పుడు నుంచి నా మీద పగబట్టి నన్ను ఫాలో అవుతుందేమో నాకు అనుమానంగా ఉంది. ఇది ఆ తొండరా బాయ్, నిన్ను కథం చేయడానికి వచ్చింది. అసలు చిన్నబాబు, మనం కూడా తొండల్లాగా రంగులు మారగలిగితే ఎంత బాగుంటుందంటారు? చెట్లోకి వెళ్ళిపోయామనుకోండి ఆకుపచ్చగా అయిపోవచ్చు, నీళ్ళలోకి వెళ్ళిపోయామనుకోండి నీలంగా అయిపోవచ్చు, మనం గర్ల్ ఫ్రెండ్లోకి వెళ్ళామనుకోండి అది ముచ్చటపడి పసుపు అయిపోరా అంటే పసుపు అయిపోవచ్చు, ఎరుపు అయిపోరా అంటే ఎరుపు అయిపోవచ్చు. నీకు ఎరుపు భలే ఫిట్ అవుతుందిరా బాయ్. ఏ పిల్ల రా, అయ్యారు గొడవ పట్టు. నేనా? అవు నువ్వే, తొందరగా వచ్చే టైం అయిపోతుంది. హుషారుగా పట్టు, అయ్యారు గొడవ పట్టు చక్కగా. వెనక్రామా వెనక్కి అక్కడ. ఇంక నువ్వు ఇంటికి వెళ్ళిపోయి వేడి నీళ్ళు పెట్టుకుని కొత్త సబ్బెట్టు ఒళ్ళంతా శుభ్రంగా రుద్దుకుని ఇస్త్రీ బట్టలు కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని రెడీగా ఉండు. అయ్యగారు రాత్రికి వచ్చేస్తా. మా ఇంటాడేమన్నయ్యా? మీ అయ్య సంగతి నేను చూసుకుంటాను కదా, నువ్వు అయ్యగారి సంగతి చూసుకో. ఎల్లు ఏం భయపడద్దు, అంతా బెమనం జరిగిపోద్ది. జయం. బంగారం సంధ్య కనిపించట్లేదు. పారిపోవడం అలవాటు. ఫ్లోర్స్ అన్ని వెతికాను రా, సంజయ్ ఎక్కడా లేదు. ఎక్కడ కనిపించలేదా? ఎరా మీకు కనిపించిందా? ఇక్కడ కూడా లేదురా, ఆ అమ్మాయి బయట కూడా లేదు. ఎక్కడికి వెళ్ళిపోయింటుంది? హాల్ మొత్తం వెతికాం, ఎక్కడ కనిపించలేదు. ఫోన్ చేసి వెనకాడ పోయి ఉంటుందంటవా? तेरे ऐसे के तैसे బిడ్డా. సెల్ జబర్దస్త్ ఉంది, ఎప్పుడు కొన్నావే? ఇది ఆడతారు. అరే మనమేడ కొనాలరా, అన్ని మనకాడికే వస్తాయి. అరే రింగ్ అవుతుందిరా. హలో హలో వినయ్. వినయ్ కాదు బే, బాలే దూల్పేట్ సోకల్ బాలే. లోకల్ బాల హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఏ లౌండిగా నడే చెబుతాడు రా. అన్న ఫోన్ నీ కాడికి ఎలా వచ్చింది? ఇట్లాంటి ఫోన్లు నా కాడికి రోజు 150 వచ్చి పోతుంటాయి. ఆధార్ బిట్ ఆధార్ కార్డు నడిమిట్లా నువ్వెవడవరా? రాంగ్ నెంబర్ ఫోన్ పెట్టాయి. ఏమైంది బంగారం? వినయ్ ఫోన్ ఎవడో రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్ళింది. సంధ్య వినయ్ అనుకుని వాడి దగ్గరికి వెళ్ళిందేమో. మీరు సనత్ నగర్ వైపు వెళ్ళండి, నువ్వు అమీర్పేట వైపు. నందు నువ్వు ఇక్కడే ఉండు. సంజయ్ ఫోన్ చేస్తే నాకు తిరిగి ఫోన్ చేయి. తమ్మి ఈడ లోకల్ బాల ఎవరే? హలో అనా బాలనా? మళ్ళీ ఎంత తమ్ముళ్ళరా నీకు? అన్నా ఏరా నీకు మంచి పేరు ఉన్నదా? మంచిగా చెప్తున్నా, ఫోన్ ఇచ్చేయనా. ఇష్టం అది కూర్చున్నానంటే కలేజా బయట పడుతుంది. కుట్లు అడవు అనా అల్మాకనా కూర్చున్న మాటినా అల్మాకనా. ఎదురుగా నిలబడినావంటే కళ్ళు కాంపౌండ్ లో బొక్కలు నాకు పిస్తా బిడ్డ. పెట్టిపోను. చౌరస్తాకి రస్తా చూపిస్తావరా? నువ్వు బొక్కలు నాకు పిస్తావరా? నాతో పెట్టుకుంటే బొక్కలు బొక్కలు నేను రాంపూరి తీసుకుంటే బర్కత్పురం నుంచి డబ్బూర్పురా వరకు అడ్డొచ్చినండి ఫోన్ ఎవరు ఇచ్చిండ్రా నీకు? రేయ్ మీ అందరూ బయటికి పోండి. షట్టర్స్ బంద్ చేయండి. అన్న నన్ను క్షమించి కాలు మోగుతా. ఎక్కడ రా వినయ్? అమ్మ తోడన్నా, ఆ వినయ్ ఎవరో నాకు తెలియదు. నేను కాల్ టాక్సీ డ్రైవర్. ఈ గ్యాంగ్ అంతా చిన్న బిల్డప్ అన్నా. కాల్ టాక్సీ డ్రైవర్ నీకెందుకురా? అన్నా చెప్పు, ఎలా వచ్చింది ఫోన్? ట్యాక్సీలో ఎవరో ఫోన్ మర్చిపోతే దబాయిస్తే నాదైతే అనుకున్నా. నన్ను విడిచిపెట్టవే అన్నా.
ఆ బాటిల్ ఎట్లా బలగొట్టావే? బాట్లా ఆ, చెయ్యి ఆ, చెయ్యి ఆ. రెండు చేతులు కొట్టి. ఏం పవర్ అన్నా, నీ పవరే పవర్ అన్నా. లెఫ్ట్కి వెళ్ళు. సార్ వాడు ఇక్కడ ఉంటాడు సార్. వీడిని టచ్ చేద్దామని చెయ్యి లేపే లోపు సంజయ్ గురించి నీకేం తెలుస్తుందా? లేదు, ఆ భూమారెడ్డి తన మనుషులతో కళ్యాణ మండపానికి వచ్చి సంజయ్ ఎక్కడనే గొడవ చేస్తున్నాడు. నువ్వే కంగారు పడుకో, ముందు అక్కడి నుంచి escape అవ్వు. ఓకే. అన్నా అంతా ఎత్తుకున్నాం. బంగారం కానీ ఆడ ఫ్రెండ్స్ కానీ ఎవరూ లేరు. వాళ్ళు ఏడకపోయినా వదిలేదు. తీయండి రాబండి. ఇదే మా కాలేజ్. అప్పుడు నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. డియర్ స్టూడెంట్స్, డైలీ నేను చెప్పినట్టుగా చెప్పండి. వేరే దృష్టితో అమ్మాయిల మాటలు వినను. గుడ్. అమ్మాయిలతో చెప్పు. అమ్మాయిలతో మాట్లాడు. అమ్మాయిలు చూడను. అమ్మా మీరు చెప్పండి. వేరే దృష్టితో అబ్బాయిల్ని చూడను. అబ్బాయిల మాటలు వినను. గుడ్. అబ్బాయిలతో మాట్లాడను. వెరీ గుడ్. అందరు కూడా ఇలాగే ఫాలో అవ్వండి. అరే ఇంకా చాలా క్లాస్ రూమ్స్ ఉన్నాయి, కవర్ చేయాలి. పద. ఇలా చెప్తే ఇంకెవడో లవ్ జోడికి వెళ్ళడం. అరే ఎందుకు ఏడుస్తున్నారు? నువ్వు అమ్మాయి చెప్పింది వినొద్దు, వినకుండా అన్నీ చేసేయి. నువ్వు అమ్మాయిలతో మాట్లాడొద్దు, ఎస్ఎంఎస్ చేసి అమ్మాయిలు పడేసే. నువ్వు అమ్మాయిని చూడొద్దు, ఫేస్ మీద ఖర్చు ఫేస్ చేసే. మీరు అదే ఫాలో అయిపోండి. నన్ను అర్థం చేసుకుంటే భగవద్గీతలు అంటుంది, అర్థం చేసుకోకపోతే చండ శాసనుండి. మా ప్రిన్సిపల్ ఈయన ఇంత స్ట్రిక్ట్ గా ఉండబట్టే మా కాలేజ్లో అమ్మాయిలు అబ్బాయిలు కావాలనే లవ్ లో పడేవారు. ఎంతలా అంటే మా ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యేసరికి మా కాలేజ్లో బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయి లేదు, గర్ల్ ఫ్రెండ్ లేని అబ్బాయి లేడు. Person. There are 8 types. The first one is friends. Second one is faculty. The third one is result. It is subjects. అరే ఎవరది? ఫోటో ఎందుకు తీసా? నోట్స్ రాస్తే గంట, ఫోన్లో ఫోటో తీసుకుని కంప్యూటర్లోకి ఎక్కిస్తే ఒక్క నిమిషంలో అయిపోతుంది. నోట్స్ రెడీ. టెక్నాలజీని ఎంత బాగా ఉపయోగించుకుంటున్నారు. ఎవడరా అది? రే లేరా క్లాస్ రూమ్ లో నిద్రపోతున్నావు ఏంట్రా? అబ్బా ఏంటి సార్? ఏంట్రా కలవరెత్తున్నావు? ఇప్పుడే కొంచెం ఉంటే కత్రినాని అడిగేవాడిని. ఏంటది? ఆటోగ్రాఫ్. ఆటోగ్రాఫే కదా, మళ్ళీ తీసుకుందు గాని. ఇదిగో నేను చెప్పేది వినట్లేదు, రాయట్లేదు. కనీసం ఫోటో అయినా తీసుకుచావరా? ఇటు చూడండి, సెల్లు వీడియో మోడ్ లో పెట్టా. మీరు చెప్పేది మీ వెనక బోర్డు మీద ఉంది, మొత్తం రికార్డ్ అయిపోద్ది. ఎలా ఉంది? వీడి పేరు బ్లూటూత్ బాబీ. వీడికి ఏదైనా రికార్డ్ చేయడం, యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం, ఏ క్లిప్పింగ్స్ అయినా డౌన్లోడ్ చేయడం వీడి అలవాటు. వీడి దగ్గర ఉన్న కలెక్షన్ మనకి యూట్యూబ్ లో కూడా దొరకదు. వీడితో ఒక సైట్ ఓపెన్ చేయించాలని గూగుల్ వాళ్ళు ఎప్పటి నుంచో తిరుగుతున్నారు. రేయ్ నువ్వు రాయ్. లేదురా నువ్వే రాయ్. లేదురా నువ్వే రాయ్. ఎవడో ఒకటి రాయండిరా. ఎరా ఆస్తులు పంచుకుంటుంటూ స్లిప్లు పంచుకుంటున్నారా? ఎవడు తెచ్చాడు స్లిప్? చెప్పండి. నేనే తీసుకొచ్చాను. నేను సార్. లేదు సార్, నేనే తీసుకొచ్చాను. ఏ పాపం తెలియదు సార్, అది నాది సార్. వాడు అబద్ధం చెప్తున్నాడు సార్. నీ చేతిలో ఉంది కాబట్టి నిన్నే డబార్ చేస్తున్నా. సార్ నన్ను కూడా డిబార్ చేయండి సార్. ఎందుకురా? మార్చి పోతే సెప్టెంబర్, సెప్టెంబర్ పోతే మార్చ్. ఎగ్జామ్స్ వస్తుంటాయి పోతుంటాయి, కానీ బెస్ట్ ఫ్రెండ్ ఎవడో ఒక్కడే ఉంటాడు సార్. వాడు నా బెస్ట్ ఫ్రెండ్ సార్. పదరా. సాక్రిఫికేషన్. వీళ్ళిద్దరు అజయ్ విజయ్. ఒకరి కోసం ఒకరు దేన్నైనా త్యాగం చేస్తారు, అవసరమైతే దేన్నైనా పంచుకుంటారు. मैं हूं ना. yes what do you want? సార్ అడిషనల్ షీట్ తీసుకోమ్మా. నా కంట్లో ఏదో పడింది చూడండి. ఏం లేదమ్మా, మీరు నా కళ్ళనే చూస్తున్నారు, నీ కళ్ళనే చూస్తున్నాను, ఇంకేం చూడట్లేదు, ఏమీ చూడట్లేదు, ఇంకేం వినిపించట్లేదు, ఇంకేమీ వినిపించట్లేదు. ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఉంది. అవును ఉంది. స్టూడెంట్స్ రాసే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్తున్నారు. చెప్పేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 1 ఏ, క్వశ్చన్ నెంబర్ 2 సి, క్వశ్చన్ నెంబర్ 3 డి, సి, డి, ఏ, బి, ఏ, బి, బి, సి, డి, ఏ, బి, సి, డి, ఏ. థ్యాంక్ యూ. ఈ అమ్మాయి పేరు శృతి, ఫేమస్ హిప్నోటిస్ట్ కూతురు.
వీళ్ళ నాన్న కూతురికి ఎలా చదవాలో నేర్పించలేదు, హిప్నోటిజం చేసి ఎలా బ్రతకాలో నేర్పించారు. సన్నజాజి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి